ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీఎల్ అట్టహాసంగా సీజన్ 4 అయితే కండక్ట్ చేస్తున్నారు. ప్రజలు కూడా ఇప్పుడెప్పుడు అని చెప్పి ఈ సీజన్ 4 కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సానా సతీష్ బాబు మాతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది ఈ ఏపీఎల్ సీజన్ 4? ఈ సీజన్ 4 మోర్ ఎనర్జెటిక్ పండగ వాతావరణంలో జరుగుతుంది. అన్ని కొత్త ఫ్రాంచైజీలు వచ్చినాయి. కొత్త ఫ్రాంచైజీల వలన దే ఆర్ స్పెండింగ్ మోర్ ఆన్ క్రికెటర్స్. యాక్చువల్లీ దట్ గుడ్ థింగ్. మనం కూడా పర్స్ మనీ యాక్చువల్గా 30 lakhs and 35 lakhs మాత్రం మోర్ క్రికెటర్స్కి డబ్బులు వెళ్ళేటట్టు. అలాగే మనం క్రికెటర్స్ని కూడా ఎవ్రీ మ్యాచ్లో కూడా ఒక 3-4 కొత్త ప్రైజులు అనౌన్స్ చేయడం జరుగుతుంది. దానివల్ల క్రీడాకారులకు కూడా కొంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇది విలేజ్ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆడతారు. డిస్ట్రిక్ట్ ఆడిన వాళ్ళని కూడా ఇందులో తీసుకోవడం జరుగుతుంది. అంచేత 7 టీంలు కూడా 14వ తారీఖున ఆక్షన్ ఉంది. ఆ ఆక్షన్లో ప్లేయర్స్ని ఆ ఆక్షన్లో తీసుకోవడం జరుగుతుంది. సార్ నిజంగా గల్లీ క్రికెట్ ప్లేయర్స్కి ఇది మంచి ప్లాట్ఫామ్. నిజంగా మీరు చాలా తోడ్పాటు అయ్యి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏపీఎల్ పేరు చాలామందిని పైకి తీసుకొస్తున్నారు. ఏం చెప్తారు మీరు? చెప్తా కానీ గల్లీ క్రికెటర్స్ అండ్ మనకి రూరల్ క్రికెటర్స్ చాలా బాగా వస్తున్నారు. ప్రతి విలేజ్ నుంచి కూడా ఆడేవాళ్ళు ఉన్నారు. దాన్ని ఓన్లీ ఏపీఎల్ ఒక ప్లాట్ఫామ్ కింద ఇచ్చాం. అది కాకుండా జిల్లా క్రికెట్ స్థాయిలో కూడా మేము చాలా ఇంప్రూవ్ చేస్తున్నాం. ఈ 13 జిల్లాలు జరిగే మ్యాచ్ల్లో కూడా ఎక్కువ మంది విలేజ్ నుంచి వస్తున్నారు. వీళ్ళని ఒక స్థాయిలో బాగా ఆడగలరు అని మనం చూసిన తర్వాత వాళ్ళని నెక్స్ట్ ఇయర్ నుంచి మేము స్పెషల్ కోచింగ్ ఇచ్చి అకాడమీస్లో పెట్టి వాళ్ళని నెక్స్ట్ స్థాయికి, స్టేట్ స్థాయికి, ఇండియా స్థాయికి తీసుకెళ్లాలన్నది మన ఆలోచన.